పాత కేసులన్నీ తోడి 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 అసలు బెయిలే రాకుండా చేస్తాడు. ఆ సిఐ ఊరికి కొత్త కదా, అందుకని నాకు తోచిన సాయం నేను చేసి ఇంకో 4 కేసులు ఎక్కువ పెట్టేలాగా ప్లాన్ చేస్తున్నాను. రాజమ్మ, ఇంకొక్క మాట మాట్లాడినావో నేనేం చేస్తానో నాకే తెలియదు. వెనకటికి ఎవడో నీలాంటోడొకడు పెళ్లంతో వేగలేక పెరట్లో చెట్టును తన్నాడంట. నీ చేతగానితనాన్ని చూస్తుంటే పాపం జాలేస్తోందమ్మాజీ. ఈ పరిస్థితిని తట్టుకునేంత శక్తి నీకు ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తా అమ్మాజీ. రాజమ్మ, నన్ను ఎగతాళి చేచ్చావా? ఈ అమ్మాజీ పవరేందో చూపించా. ఓబులేష్, అసలు అమ్మి ఎవరో తెలవాలా? ఎవర్రా అమ్మి? ఏ అమ్మాయమ్మా? ఎవరు కంప్లైంట్ ఇచ్చినారో ఆ అమ్మి. నన్నడుగుతావేంటమ్మా? అన్నయ్య ఏ అమ్మాయిని అలర్ట్ చేశాడో, ఏ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో నాకెలా తెలుస్తుంది? నన్ను కొడతావేంటమ్మా? కొట్టాలనా సంపాలనా? ఎవరి బుద్ధి ఎట్టాంటిదో తెలుసుకోలేని పిచ్చి తల్లిని అనుకుంటాండావా ఏమి? ఆడిది నా పెంపకమప్పా. నా మాటకి తలొగ్గి ప్రాణాలైనా తీర్చాడేమో గాని ఆడపిల్ల జోలికి మాత్రం పోడు. నువ్వే ఆ అమ్మిని ఏడిపించింటావు. నిన్ను తప్పించబోయి వాడు ఇరుక్కొనింటాడు. నా కొడుకు గాని కొడుకు ఎలక్షన్లో గెలిపించాలని చూచ్చా అంటే కడుపున పుట్టినోడివి నువ్వు ఓటమికి కారణమయ్యేటట్టుండావు. నువ్వు చేసిన తప్పు కూడా వాడు నెత్తినేసుకుని వాడు జైలుకు పోయుంటాడు. కొడుకంటే అట్టుండాలా, చూసి నేర్చుకో. ఇప్పుడు ఆ అమ్మి ఎవరో తెలుసుకోవాలా? కేసును వెనక్కు తీసుకునేటట్లు చెయ్యాలా? అప్పుడే నా శివుడు బయటకొచ్చాడు. ఆ అమ్మి ఎవరో తెలుసుకోరా చలపతి. అలాగేనమ్మా. చూసారా అమ్మాజీ కన్న కొడుకుని ఎంత తెలివిగా కాపాడుకుంటుందో. నిజంగా నా కొడుకు మీద ప్రేమ ఉన్నదే అయితే చెయ్యని తప్పుకి జైల్లో ఉండనిస్తుందా? ఆవిడ చూపిస్తున్న ప్రేమంతా నాటకమని తెలియటం లేదు. మనకి తెలవడం కాదే, మన కొడుకు తెలుసుకోవాలి. ఈసారైనా వాడికి ఎవరేంటో అర్థం కావాలని కోరుకోవడం తప్ప ఏమీ చేయలే. పద. హలో సిఐ గారు, అమ్మాజీని మాట్లాడుతా ఉండా. అమ్మాజీ గారా? చెప్పండి చెప్పండి. అవును, గంటలో కొడుకుని విడిపించుకుంటానన్నారు. 24 గంటలు దాటాక ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు. పాపం, ఏది వర్కౌట్ అయినట్లేదు. అవకాశం చిక్కినాదని ఎగతాళి చెయ్యమాకప్పా. నా కొడుకు బయటికి రావాలా? నీకేం కావాలనో చెప్పు. బేరానికి వస్తున్నావా? నాకేం కావాలో తర్వాత. ముందు నీ కొడుకు నువ్వెంత విలువ కడతావో అది చెప్పు. 10 లక్షలు సాలునా? పోనీ 20 ఇచ్చేదా?
50 ఇస్తానప్పా, సాలదా? ₹1,00,00,000 తీసుకోప్పా. నా బిడ్డ నాకు ముఖ్యం, ఇడిసిపెట్టు. ఏంటమ్మాజీ మీ గెలుపు గుర్రం? మీ కొడుక్కి మీరు కట్టే విలువ ₹1,00,00,000 మాత్రమేనా? పోనీ నీకేం కావాలనో చెప్పప్పా, ఎంత కావాలన్నా ఇచ్చా. నువ్వేం నా బిడ్డని ఇడిసిపెట్టబడలే. ఆ కంప్లైంట్ ఇచ్చిన అమ్మి పేరు చెప్పు చాలు. చెప్పను చెప్పను. అందరూ నీ పలుకుబడికి భయపడిపోయి మీ డబ్బుకు లొంగిపోతారనుకోదమ్మాజీ. నీతికి నిజాయితీకి నిలబడి న్యాయం కోసం పోరాడే వాళ్ళు కూడా ఉంటారు. ఈ రోజు అలాంటి ఒక అమ్మాయి ముందుకొచ్చింది. మీ ఆట కట్టిస్తానే గాని ఆ అమ్మాయి ఆనవాళ్లు కూడా తెలియనేమను. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్నే. ఆ అధికారంతోనే చెప్తున్నా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నీ కొడుకుని బయటికి తీసుకెళ్ళలేవు. అమ్మాజీ అంటే అమ్మాజీ, అలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. ఇన్స్పెక్టర్, మా అమ్మాజీ గురించి తక్కువగా మాట్లాడితే ఊరుకునేది లేదు చెప్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? సరైన ఆధారం దొరికేంత వరకే మీ రౌడీయిజం, గూండాయిజం. ఒక్కసారి దొరికితే జీవితాంతం కటకటాలే. పాపం మీ అమ్మ నేను వదలకపోయినా బెయిల్ మీద విడిపించుకోవచ్చని ఆశపడుతున్నట్టుంది. కానీ అది కూడా జరగనివ్వను. చేసిన తప్పులన్నిటికీ కలిపి ఊతలు లెక్క పెట్టేలా చేస్తాను. ఈ ఊళ్ళో మా గురించి తెలిసి కూడా మా మీద కంప్లైంట్ ఇచ్చేంత ధైర్యం చేసిందంటే ఎవరా అమ్మాయి? ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, నేనేమో లోపలున్నాను. అక్కడ అమ్మాయి ఎంత టెన్షన్ పడుతుందో ఏమో. ఈ ఇన్స్పెక్టరు పెద్ద మొండిగట్టం మాదిరిగా ఉండాడే. అయినా ఇంతమంది ఉండి ఇంత చిన్న ఊర్లో ఒక అమ్మాయి జాడ కనిపెట్టలేకపోతా ఉండారు. అందుకు సిగ్గుగా ఉండాలి. మీరు అమ్మాజీ కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చారు కదా, ఒకసారి స్టేషన్కి వచ్చి అతను ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇంట్లో అంత టెన్షన్ గా ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చింది నేనే అని తెలిస్తే అస్సలు తట్టుకోలేరు. ఎలాగో అలా నేనే వస్తాను సార్. నీకంత శ్రమ అవసరం లేదమ్మా. ఒక్క 10 నిమిషాల్లో నేనే మీ ఇంటి బయట ఉంటాను. గౌరీ పూజ కోసం ఈశ్వరి కట్టుకున్న చీర కదా ఇది. అంటే జీప్లో ఉన్నది ఈశ్వరియా? ఏమై ఉంటుంది? సత్యవతి, ఇంకా ఎక్కడ నుంచున్నావేంటే? అత్తయ్య, పంతులు గారు తాంబూలం తీసుకుని రమ్మంటున్నారు. పదా. సరే అత్తయ్య, పదా. పదండి. రావే. బాబు, పూజకి సమయం అవుతోంది. వస్తున్నాను పంతులు గారు. అలాగే.
అమ్మా అన్నీ ఉన్నాయి గాని నల్ల వక్కలు తెప్పించండి. అలాగే. అలా చూస్తావేమిటే? పంతులు గారు వక్కలు అడుగుతున్నారు, వెళ్ళి తీసుకురా. అలాగే అత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో పంతులు గారు. ఇలా ఇవ్వండి. తస్సుముహూర్తోస్తు శ్రీమన్ మహాగణాధిపతయ నమః. అమ్మా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అమ్మాయి గారు వస్తే గౌరీ పూజ ప్రారంభిస్తాను. అలాగే పంతులు గారు. అత్తయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈశ్వరి, 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 అమ్మ ఈశ్వరి, 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 అమ్మ ఈశ్వరి, అమ్మ ఈశ్వరి, పూజకు టైం అవుతుంది, రామ్మా. ఈశ్వరి, ఈశ్వరి, నేను వెళ్ళి చూస్తాను, ఉండు. అలాగే. ఈశ్వరి, ఏమిటి తలుపు తీయడం లేదా? జరుగు. ఈశ్వరి, ఈశ్వరి, ఇంకా ఎంతసేపు తయారవుతావే? పూజకి టైం అవుతుంది. ఈశ్వరి, ఏమిటే ఈ పిల్ల అసలు ఉందా లేదా ఇంట్లో? ఈశ్వరి, త్వరగా రావే, పూజకి టైం అవుతుంది. రావే. ఏమిటి ఇది? ఉలుకు లేదు, పలుకు లేదు. అబ్బా, ఏమైందమ్మా? నీ కూతురు తలుపు తీయడం లేదురా. తలుపు తీయకపోవడం ఏంటమ్మా? నువ్వు పక్కకు రా. ఈశ్వరి, అమ్మా ఈశ్వరి, ఈశ్వరి, అమ్మా ఈశ్వరి. చూసావా, తీయడం లేదు. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాను, మొహం మార్చుకునుంది. ఈ పెళ్లి దానికి ఇష్టం ఉందో లేదోరా? అమ్మా, ఎందుకు ఏదేదో ఊహించుకుంటావు? ఏ ఫోనో మాట్లాడుతూ ఉంటుంది. వెళ్ళి నువ్వు పూజలో కూర్చో, నేను తీసుకొస్తాను. ఫోన్ చేతిలో ఉంటే చాలు. నువ్వేంటి అలా ఉన్నావు? అబ్బే అదేం లేదండి. సరే సరే, అమ్మాయి రాగానే అమ్మాయిని తొందరగా తీసుకురా. సరే. మహాగణాధిపతయ నమః, లంబోదరాయ నమః. పంతులు గారు, అమ్మాయి తయారవుతుంది, మీరు పూజ కానివ్వండి. అలాగేనమ్మా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే. ఈశ్వరి, 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 ఒక్క నిమిషం ఇక్కడే ఉండమ్మా. అలాగేనండి. ఇప్పుడు దిగమ్మా. ఇదిగోమ్మా, ఈ రెయిన్ కోటు, మాస్క్, గ్లౌస్ వేసుకోమ్మా. థ్యాంక్స్ అండి. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కదమ్మా. ఇంట్లో నీ పెళ్లి కార్యక్రమం జరుగుతున్నా కూడా సమాజం కోసం ఆలోచించి ఒక చీడ పురుగుని ఏరివేయటానికి గడప దాటి బయటకు వచ్చావు కదా, అందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. వేసుకో.
ఈశ్వరి ఈశ్వరి ఎక్కడికి వెళ్ళింది? ఈశ్వరి ఈశ్వరి ఈశ్వర్ ఎక్కడికి వెళ్ళింది? ఎవరికి చెప్పకుండా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? అయ్యో, ఫోన్ కూడా తీసుకెళ్లేదు. కాసేపట్లో అబ్బాయి వాళ్ళు వస్తారు. ఇంకా పూజకి రాలేదంటే ఏం చెప్పాలి? అసలు అసలు పోలీస్ జీపులో ఎందుకు వెళ్ళింది? వెరీ గుడ్. ఇప్పుడు నిన్నెవరూ గుర్తుపట్టలేరు. ఇదంతా వాడికి భయపడి కాదమ్మా. వాడి వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇలా ప్లాన్ చేశాను. అందుకే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాను. పద. ఏ కానిస్టేబుల్, వాడిని తీసుకురా. ఓకే సార్. రే రండ్రా. రామ్మా. ఇదంతా ఎందుకు ఇన్స్పెక్టర్? పెళ్లి చూపులు. పెళ్లి చేయటానికి తెచ్చి చూపులు లేకపోతే ఎలా? అందుకే పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేయించా. ఏంట్రా చూపు? ఆ పొగరేంటి? తలదించు. దించండ్రా తలలో. ఇలా రామ్మా. వీళ్ళల్లో అమ్మాయిని అల్లరి చేసిన వాడెవడో చూపించమ్మా. దించరా, తల దించు. నువ్వు చూపించమ్మా. అసలు వాడెవడో తెలుసమ్మా, కానీ కన్ఫర్మేషన్ కావాలి. ఒక్కసారి నువ్వు కన్ఫర్మ్ చేస్తే మిగతాది నేను చూసుకుంటా.